శ్రీరామకృష్ణ. పసిడి మనస్సే పరమాదర్శం. ఎదుగుతున్న కొద్దీ మనిషిలో ముఖంలో నిర్మలత్వం పోయి కఠినత్వం వచ్చి చేరుతుంది. మనస్సుపై మరకలతో కూడిన మాయల తెర పరుచుకుంటుంది. ఏదో తెలియని వెలితి వెంటాడుతుంటుంది. అందుకే పసిపాపల్లా ప్రశాంతంగా నవ్వనులేము, అరమరికలు లేకుండా ఆలోచించనులేము. కానీ పసిపిల్లాడిలా మన లోకంలో మనకు ఉండగలిగితే అంతకు మించిన యోగత్వం మరొకటి లేదు. పరిసర ప్రపంచంతో సంబంధం లేకుండా అంతరంగికంగా ఓ ఆనందమయ ప్రపంచాన్ని సృష్టించుకోవాలి. ఆ ఆత్మానందంలో రమించిపోవాలి. గడియకో గందరగోళం మధ్య అది ఎలా సాధ్యమవుతుందని మనలో చాలామంది సందేహపడవచ్చు. అయితే సంసారులైన వారికి యోగులయ్యే భాగ్యం లేదని బాధపడవలసిన అవసరం లేదు. యోగులు 2 రకాలు: వ్యక్తయోగి, గుప్తయోగి. సంసారంలో గుప్తయోగిలా జీవించవచ్చు. సంసార జీవితంలో పరిత్యాగము మానసికంగానే ఉంటే సరిపోతుంది అనేవారు శ్రీరామకృష్ణ పరమహంస. అలా ఈ లోకంలో ఉంటూనే గుప్తయోగిలా మసలుకుంటూ మన వంతు బాధ్యతను నిర్వర్తించవచ్చు, పరమానందాన్ని అనుభవించవచ్చు. జై శ్రీరామకృష్ణ.